హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. మా నానమ్మ కాలం నుంచి మా అమ్మ వాళ్ళు, నేను అందరం చాలా రెగ్యులర్గా పెట్టుకుని చింతపండు మిరియాల రసం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత బాగా పండిన టమాటాలు 2 తీసుకోవాలి. 8-9 వెల్లుల్లి రెబ్బలు లైట్గా క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువ మిరియాలు తీసుకొని లైట్గా క్రష్ చేసి పెట్టుకోవాలి. అంటే చింతపండు ఒక 5-6 నిమిషాల్లో బాగా నానిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం చేత్తో బాగా నలుపుకోవాలి. టమాటాలు బాగా నలిగేంత వరకు నలుపుకోవాలి. నేను వీడియోలో చూపించినట్లుగా నలుపుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ఒక గ్లాస్ నుంచి హాఫ్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపుకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండు ఎక్కువ పులుపుగా ఉంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా హింగు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నలిపి పెట్టుకున్నాం కదా రసం, ఇప్పుడు ఆ రసం కూడా వేసుకొని యాడ్ చేసుకొని 2-3 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తెరల కాగనివ్వాలి అని చెప్పడం కరెక్ట్ ఏమో. ఈ రసం జలుబు, దగ్గు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. తినచ్చు అని చెప్పడం కన్నా దీన్ని గ్లాస్లో వేసుకొని తాగేస్తారు చాలామంది, అంత బాగుంటుంది ఈ రసం. రసం బాగా తెరల కాగిన తర్వాత ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర మిక్సర్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా రసం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్న చింతపండు మిరియాల రసం అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.